హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. ఇవాళ మేము మీకు మా ఇద్దరి ఈవినింగ్ రొటీన్, నా ఆఫీస్ తర్వాత నా డే ఎట్లుంటుందో మీకు చూపిస్తా. ఓకే ఓకే డన్. అమ్మా ఏమైందమ్మా? హార్ట్ గీసుకున్నా. ఓ ఎప్పుడు? ఇప్పుడే. సరే మనము నేను తలక్క జుట్టు వేస్తా. నా జుట్టు అన్నీ ఊడిపోతున్నాయి. ఆగమ్మా. సరే కానీ ఈవినింగ్ రొటీన్ స్టార్ట్ చేద్దామా? గో రిటర్న్, లెట్స్ గో. ఏయ్ జుట్టు వదలరా. కూర్చుంటావా? నేను రాను. అట్లయితే నువ్వు అంటే ఇష్టం లేదు కదా నీకు? వేసుకుంటా. ఇష్టమా లేదా? నువ్వు ఇష్టమా లేదా? ఇష్టా. మళ్ళీ నేను నీకు నీ బ్రష్ ఇస్తా. పేస్ట్ వేసేయాలనా? మనకి బ్రష్ వేసిస్తే గానీ వాడు సైలెంట్గా ఉండడు. నాకు ఈరోజు పన్ను నొప్పి తీస్తుంది. పన్ను నొప్పి తీయాలనుకుంటున్నా. పన్ను నొప్పి తీయాలనుకుంటున్నావా? ఇది నా బ్రష్ రా, పాడుకో. నీ బ్రష్ ఇస్తా, నీ బ్రష్ ఇస్తా. ఏం చేయాలా? బ్రష్ తీయాలా? మన బుడ్డైన బ్రష్ ఇది. తోమడు అన్నప్పుడు అసలు తోమడు, లేనప్పుడు వచ్చి తోముతాడు. ఈరోజు పాము సౌండ్ వచ్చింది. వస్తే నా భయపడిపోయిరా. బ్రష్ ఇస్తున్నారు. సో ఇప్పుడు నుంచి స్టార్ట్ చేయాలి. నీకు బ్రష్ వేసి ఇచ్చిన అండ్ నేను కూడా అన్రెడీ అయ్యి ఫేస్ వాష్ చేసుకుని ఫ్రెష్ అప్ అయ్యి వర్క్ స్టార్ట్ చేయాలి. ఈ రోజు నుంచి నేను వర్క్ చేయలేదంటే మా అమ్మ చెప్పుతా వస్తున్నాను. మీరు అనుకుండొచ్చు ఏందబ్బా వీళ్ళు లొల్లి మాత్రం బాత్రూంలో పెట్టిండ్రు అని. మా స్వామికి పళ్ళు నొప్పి తీస్తుంది. సో ఈరోజు ఆల్మోస్ట్ నిద్ర ఉండదు, అందుకే ఈరోజు వ్లాగ్ చేస్తున్నాను నేను. మా మమ్మీ నాకు మార్నింగే చెప్పింది దట్ పిల్లోడు ఇట్లా ఏడుస్తున్నాడు చాలా సేపు నుంచి అని. నేను వర్క్లో ఉండి సరే మా నేను ఫోన్ మళ్ళీ చేస్తాను పెట్టేసిన. మా మమ్మీ కూడా ఫోన్ చేయలేదు. సో ఈరోజు ఉంటుంది కాబట్టి ఈరోజు ఇంటికి వచ్చినామంటే నో రెస్ట్, ఎందుకంటే ఈవినింగ్ రెస్ట్ తీసుకోవాలి కాబట్టి. మా మమ్మీ వచ్చి పని చేసింది అనుకో ఇంకా మనకు ఉంటుంది ఈరోజు. సో ఫేస్ వాష్ చేసుకుని వర్క్ లైక్ స్టార్ట్ అయిపోయింది. సోప్, సంతూర్ సోప్ ఫేస్ వాష్ ఉన్నది. అది బుద్ధి పుట్టినప్పుడు ఫేస్ వాష్ యూజ్ చేస్తా, లేదంటే అది ఆల్మోస్ట్ 1 month నుంచి అక్కడనే పక్కన పడినాము, యూజ్ చేయడం లేదని. ఫస్ట్ మూతి కడుక్కో తర్వాత మాట్లాడు అంటారేమో. సో ఫస్ట్ గబగబా ఫ్రెష్ అప్ అయిపోయి ఫ్రెష్ అప్ కాదు ఫ్రెష్ అప్ అయిపోయి అయిందరా. చెప్పినా కదా ఈ నీకు పన్ను నొప్పి తీస్తే ఆల్మోస్ట్ నువ్వు ఫ్రెష్ అప్ గీషప్ మొత్తం బాత్రూంలోనే అవుతుంది. అండ్ డన్. సో చేస్తా అట్ట కదా చేస్తారా? హాయ్ ఫ్రెండ్స్, రెడీ బ్రష్ చేస్తున్నాను. అయిందా? పుకలి ఈరోజు మా బుడ్డికి కటింగ్ ఉంది. సో ఈవినింగ్ ఏ టైం అవుతుందో తెలు. ఏం మీరు జగ్గుతో కడుక్కుంటున్నారు, కొలాయిలో నీళ్ళు రావా అని అనుకుంటున్నాము. మాకు కొలాయి ఉంది కానీ మాకు వాటర్ రావు, ఓన్లీ మార్నింగ్ మాత్రం వస్తాయి. మేము అది కూడా మార్నింగ్ పట్టుకోవాలి. సో మేము ఇట్లా వాటర్ ఫిల్ చేసుకోవాలి మార్నింగే.
ఇంటికి వచ్చి మొత్తం పని మొత్తం చేసుకుని నా రొటీన్ మొత్తం చేసుకున్న తర్వాత మా హస్బెండ్ వచ్చిండు. ఇంకా బుడ్డోని బయట తీసుకుంటా కటింగ్ షాప్ దగ్గరికి పోదామని అంటే ఇంకా మేము బయలుదేరినాం అనమాట కటింగ్ షాప్ దగ్గరికి. అసలు కటింగ్ షాప్లో పిల్లలు కూర్చుంటే ఏడుస్తారు, వీడేమో స్మైల్ ఇవ్వడం కానీ. చూడండి ముందు మీరే వాడు ఎట్లా చేస్తాడో స్మైలు. వేరే నేను ఫుల్ అటాచ్ చేయలేదు అనుకుంటా, చాలా అంటే చాలా నాటీ చేస్తున్నాడు అసలు. కటింగ్ స్టార్ట్ చేసిండ్రు. అయితే కంపల్సరీ నేను వాళ్ళ వెనకమ్మటి పోవాలి కటింగ్ చేసేటప్పుడు. బుడ్డోనికి అయితే వాడిని మా హస్బెండ్ పట్టుకోవాలి, ఎందుకంటే సడన్గా తిప్పిననుకో కట్ అయిపోద్ది, అందుకే సో కేర్ఫుల్గా ఉండాలి. ఇంకా మొత్తానికి ఇంటి దగ్గరికి బయలుదేరిన. మెడికల్ షాప్లో మనకి పోలో కావాలన్నాడు బుడ్డోడు, పోలో తీసుకున్నాము. ఇంకా ఇంటి వెనక వీళ్ళ చూడండి ఎట్లా చేసుకుంటారు వీళ్ళు. అబ్బా బదలైతే సిగ్గులో ఒక సైడ్ కొట్టించుకుంటున్నా తింటుంటాడు. ఇవే సురుకు తగిలిందండి. వద్దులేరా ఏం చెప్తాం. డోర్ కట్టేసుకుంటావా? ఏమి అది చెప్పినా సర్లే. సారీ చెప్పిండుగా ఇంకా సారీ. సారీ చెప్పాను కదా. నాకు డాడీకి మాత్రమే ఇచ్చు, నాకు అస్సలు. ఎవరికి చెప్ప మరి నాకు అమ్మకి మరి అమ్మకి గుడ్ మార్నింగ్ అందరికీ. సో అర్లీ మార్నింగ్ లేచిన అనమాట. నైట్ అసలు నిద్రనే లేదు, ఎందుకు లేదు నేను ముందు చెప్తాను మీకు. సో ఇప్పుడు లేచి నీళ్లు పట్టుకున్నా, ఆ నీళ్ళు కూడా సుక్క వస్తున్నాయి. తర్వాత ఫోన్ చేసి కంప్లైంట్ చేస్తే ఫాస్ట్గా వదిలిండు. అవి కూడా హార్డ్లీ 15 మినిట్స్ 20 మినిట్స్ వస్తాయి. ఆ లోపల పని ఉంటే పని చేసుకోవాలి. నైట్ మొత్తం ఏడ్చి సైలెంట్గా ఏం తెలియనట్టు పండుకున్నారు. బుడ్డోడైతే మామూలుగా ఏడ్చలేదు. సో మార్నింగ్ మళ్ళీ లేచి ఏడుస్తుంటే మేము బయటికి తీసుకుపోయినాం అనమాట. అరౌండ్ 8:30 ఆ టైంలో అవుతున్నది. మొత్తానికి ఎందుకంటే నైట్ మొత్తం పండు నొప్పి అని ఏడుస్తూనే ఉన్నాడు. మెడిసిన్స్ ఇచ్చినాము, అయినా పండు నొప్పి తగ్గలేదు. అది ఎక్స్రే తీస్తే వానికి కూడా ఏంది రూట్ కెనాల్ చేయాలి అది ఇది అన్నాడు. మాకు భయం వేసింది, చిన్నోడు కదా అంత పెయిన్ ఎట్ట భరిస్తాడు అని. మొత్తానికైతే ఇంకా బయటికి తీసుకుపోయినాము, కొంచెం వానికి కూడా రిలీఫ్ ఉంటుంది కదా అని.
ఇంకా బండి మీద తిప్పి పార్క్ తీసుకొచ్చాం అనమాట. పార్క్లో కూడా కొంచెంసేపు ఆడుకున్నాడు. బయట ఉన్నంత వరకు అసలు నొప్పి అని ఏమనలేదు, మంచిగా ఆడుకున్నాడు బయట. ఇంకా అక్కడి నుంచి మేము స్ట్రైట్గా ఇంటికి బయలుదేరినాము. ఇంట్లో కొంచెం కూర్చున్నారు వాళ్ళిద్దరు. ఇంకా బుట్టిగాడేమో మా హస్బెండ్ నేర్పిస్తారు అనమాట యూట్యూబ్లో ఎట్ట మైక్ ఓపెన్ చేయాలి, ఎట్ట మాట్లాడాలి అని. నేను లీవ్ తీసుకున్న రోజు బుడ్డికి పెయిన్ అంటే ఇంకా మా హస్బెండ్ రెడీ అవుతా ఉన్నాడు. నేను తనది టీ షర్ట్ ఐరన్ చేస్తూ ఉన్నా. ఇంకా డిస్కషన్ జరుగుతుంది అనమాట వాళ్ళ ఆఫీస్లో గ్రూమింగ్ రూల్స్, నా ఆఫీస్లో గ్రూమింగ్ రూల్స్ అని. మొత్తానికైతే తను బయలుదేరిండు. నైట్ అంతా ఏడ్చి ఏ యాంగిల్లో పండుకున్నాడో చూడండి. నైట్ అంతా ఏడ్చిండు. సో మార్నింగ్ బయటికి పోయి తిప్పుకొని వచ్చినాం కదా, ఇప్పుడు అందరు పోయిండ్రు. సో హీ స్లీపింగ్ రైట్ హియర్. స్లీపింగ్. ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేయాలి. నిన్న వర్క్ సగం పెండింగ్లో ఉంది, తర్వాత కొంచెం ప్లాన్ చేసుకునేది ఉంది. సో ఫస్ట్ తిని ఒక స్లీప్ వేసినారు కానీ నాకు కూడా ఒక ఎనర్జీ వస్తుంది, లేదంటే ఐఎమ్ గాన్ టుడే. ఇంకొకటి మర్చిపోయిన రోజు ఆఫీస్ స్లీప్ వేసా. అసలు ఏడుస్తూనే ఉన్నాడు, ఏం చేయాలనో అర్థం కావడం లేదు. అందుకే రోజు నా లీవ్ వేసిన, మేనేజర్కి మెసేజ్ చేసిన. కాల్ కూడా చేసేది లేదు, మెయిల్ కూడా వేసేది లేదు, ఎందుకంటే నా దగ్గర ల్యాప్టాప్ లేదు కాబట్టి. పండుకొని వేసి ఫ్రెష్ అప్ అంతా బాగా అయింది. మిడ్ నైట్లో అసలు సడన్గా ఏమైంది ఏమో తెలియదు, ఒక సైడ్ ఫేస్ అంతా వాసిపోయింది. నెక్స్ట్ డే హాస్పిటల్ తీసుకుపోతే అడ్మిట్ అని అద్దని ఏమేమో ప్రాసెస్ చేసిండ్రు. అది నేను నెక్స్ట్ వ్లాగ్లో పోస్ట్ చేస్తా, స్టే ట్యూన్. అసలు ఆ బుడ్డోని ఫేస్ చూని కాలేదు మాతోటి, అంత లావుగా వాసింది. హీ వాజ్ వెరీ యాక్టివ్. ఇప్పుడు ఎంత అన్యాక్టివ్ అంటే అంత అన్యాక్టివ్లో ఉండు అసలు.